ఇదో స్వామి, నిన్న 2 ఇడ్లీ ఒక కాఫీకి 80 పైసలు అయింది కదా, మరి వేళేంటి 1 రూపాయి? నిన్న సాయంత్రం మినిస్టర్ మారిపోయింది కదా సార్, 2 పైసలే. ఏంటి బే? తమరి పర్సనాలిటీ చూడ ముచ్చటగా ఉంది తారాసింగ్ గారు. తారాసింగ్ ఎవడు బే? మన పేరు భీమేశ్వర్. ఈ నోట్ ఎవరిచ్చారో? ఏ ఎందుకని అడుగుతున్నావు? ఈ రూపాయి నోటు మారదు. అయితే అది మంద కాదు, వీడిది. ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అది చాలా అన్యాయం తారాసింగ్ గారు. మీకు బాడీ ఉంది కదా అని ఇలా పబ్లిక్ గా అబద్ధాలు చెప్తే ఆడదారాసింగ్లు పుడతారు. అది ఏమండి, ఖచ్చితంగా ఆ మారం నోటు మీదేనండి. ఏంటి తారాసింగ్ గారు, ఐఎమ్ సారీ భీమేశ్వర గారు, మీ దగ్గర బోల్డ్ అని నోట్లు ఉండొచ్చు, అందులో ఈ బుజ్జి కూడా మీకు గుర్తుండపోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో నేను చూసే ఒకే ఒక నోటు ఈ నోటు సార్. దానికి ఎన్ని మడతలు ఉన్నాయో, ఎన్ని మరకలు ఉన్నాయో, ఎన్ని బొక్కలు ఉన్నాయో నాకు బాగా గుర్తు సార్. ఖచ్చితంగా ఆ మారం నోటు మీదే సార్. ఏంటి బే ఆ నోటు నాదా? తారాసింగ్ గారు, ఇంత చిన్న విషయానికి మీరు నన్ను మర్డర్ చేయటం మహా దారుణం సార్, దారుణం. ఒక్క నిమిషం సార్, నా వల్ల దేశం చాలా ఉపయోగం ఉంది. ఇదిగో మీరు నా మాట విని నేను ఉరిశిక్ష రద్దు చేసేంత వరకు మీరు కాస్త ఓపిక పట్టండి. ఆ తర్వాత మీరు నన్ను మర్డర్ చేసినా కానీ మీకు ఉరిశిక్ష పడదండి, పడదు, గ్యారంటీ. ఇది మీ దగ్గర ఉంచండి, మీరు వెళ్ళండి సార్. సార్ మీ బిల్లు కూడా నేను పే చేస్తానండి. నువ్వు చెప్పేదంతా వింటుంటే మినిస్టర్ చిరంజీవిరావు గారికి పంపమని ఇన్విటేషన్ మా చెమిటి గుమస్తా నీకు పంపాడన్నమాట. దేశాభ్యుదయానికి అలాంటి చెవిటి గుమస్తాలు మూల స్తంభాలు లాంటి వారు సార్. వాడికి ఓ పెద్ద సన్మానం చేసి జీవిత చరిత్ర పుస్తకం వేద్దాంలే. అది సరే, ఉరిశిక్ష రద్దు మీద నీకు కూడా ఉత్సాహం ఉందన్నమాట. ఉత్సాహం కాదండి, అది నా జీవితాశయం. పెద్దవారు తమరి అడుగుజాడలో నడవాలని యథాశక్తిగా కొన్ని వివరాలు సేకరించాను. ఉడతాభక్తిగా అవి మీకు సమర్పించుకుంటాను. అలాగే సార్, ఉరిశిక్షని ఏ దేశాలు ఏ సంవత్సరం రద్దు చేశాయంటే కొంచెం పెద్ద లిస్ట్ అండి. మొదట్లో ఉన్నాయండి సార్. బెల్జియం 1843, ఇటలీ 1948, వెస్ట్ జర్మనీ 1949, డెన్మార్క్ 1930, కరెక్ట్, హాలండ్ 1872, ఆస్ట్రేలియా 1950, ఫిన్లాండ్ 1826. ఓహ్ జోహార్ సార్. సార్ ఇలా బట్టి ఎక్కాలా మీరు ఏకధాటిగా చెప్పేస్తుంటే నాకు ఈ ఉరిశిక్ష రద్దు కోసం 15 ఏళ్లుగా శ్రమ పడుతున్నవాడిని ఆ పాటికి అంటదా రాకపోతే ఎలా? అయినా ఎన్నిసార్లు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఈ ఉరిశిక్ష అనేది చెట్టుకు వేళ్లాడే భేతాలుళ్ళ అలాగే ఉండిపోయింది. అయితే మనం పట్టువదల విక్రమార్కుళ్ళ, ఐఎమ్ సారీ, ఇద్దరున్నాం కాబట్టి విక్రమార్కుడు సీనియర్, విక్రమార్కుడు జూనియర్లా అనుకున్నది సాధించాలి. ఈ ప్రపంచం అనే కోర్టు హాల్లో హలో కాదు సార్, హలో కాదు, హాలు కోర్టు హాల్లో బల్ల కొద్ది వాదించాలి. హలో మీరా? ఏమిటంకల్, ఏమిటి చెప్తున్నారాయన? ఏం లేదు, నాకు ఇష్టమైన సబ్జెక్టు మీద తన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. మొత్తానికి ఉత్సాహం పట్టుదల ఉన్నవాడే. సరే, ఈ జీవనికి ఇంత ముందే తెలుసా? తెలుసు. నిన్న రాత్రి అదే పార్టీలో. సార్ నేను వెళ్తానండి. మీరెటు? నేను లైబ్రరీ వరకు అండి. నేను అటే, రండి డ్రాప్ చేస్తాను. అలాగే. మీకు అర్జెంట్ పనులు ఏమైనా ఉన్నాయా? అర్జెంటు, ఇంపార్టెంటు అలాంటి పనులేవి నాకు ఉండవండి. ముందు ఫ్యాక్టరీకి వెళ్దాం, ఆ తర్వాత మిమ్మల్ని లైబ్రరీ దగ్గర డ్రాప్ చేస్తాను. రండి, ఇదే మా ఈగల్ ఫ్యాక్టరీ. ఫ్లాస్క్ రైఫిల్స్ అన్నీ ఇక్కడే తయారవుతుంటాయి. ఇదేమో ప్యాకింగ్ సెక్షన్. గుడ్ మార్నింగ్. నమస్కారం. గుడ్ మార్నింగ్. అయ్యి బాబోయ్, ఎంత పెద్ద ఫ్యాక్టరీ అండి, చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయండి. రండి. వండర్ఫుల్. అదే మా రూమ్ అండి.
ఏమండి మా రూమ్ చూద్దాం రండి. ఇప్పుడు కాదులేండి, మరోసారి వస్తాను. సరే మీ ఇష్టం. ఉంటానండి. బాయ్. నమస్కారం. నమస్కారం నమస్కారం. ఎప్పుడు వచ్చారు? ఎక్కడ ఉండిపోయారు? లోపల పదండి. ఐఎమ్ సారీ అండి. అంకుల్, నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు కారప్పుడు వేసుకు 2 ఇడ్లీ తినమ్మా. ఏమిటి అంకుల్ నేను సీరియస్ గా మాట్లాడుతుంటే? ఈ ఇంట్లో పరిస్థితులన్నీ అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఆ బైరాగ్ ఎక్కడా? పాపం ఒంట్లో బాగా లేదని. ఒంట్లో బాలేదా కంట్లో బాలేదా రాస్కెల్కి? వాడికి ఏ శిక్ష వేసినా పాపం లేదు. వాణ్ణి శిక్షించే ముందు ఓ మంచి కుర్రాన్ని చూసి నీకు శిక్ష విధించేయాలమ్మా. ఏమిటి సార్ శిక్ష అంటారు? ఉరిశిక్ష గురించేనా? నిన్ను తగలయ్యా అస్తమానం ఆ ఉరిశిక్ష గురించి తప్ప ఇంకో దాని గురించి అసలు ఆలోచించడం ఏమిటయ్యా? ఇది 3 ముళ్ళ గురించి. దాన్ని కూడా రద్దు చేయాలి సార్. ఏది పెళ్లి కూడానా? ఓ ఐఎమ్ సారీ అండి. ఏమిటా ఆ ఫైల్స్ అని ఏమిటి? ఇది ఉరిశిక్ష రద్దుపై నేను తయారు చేసిన నోట్స్ సార్. మీరు చదివి. అలాగే వచ్చి కూర్చో, టిఫిన్ చేయి. వద్దండి, నేను చద్దాన్ని తినొచ్చాను. అచ్చనా, ఇంత కాలానికి నా ఆశయాలను అర్థం చేసుకుని నాకు అండగా ఉండే శిష్యుడు దొరికాడమ్మా. విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నువ్వు నన్ను ఆ మాత్రం సపోర్ట్ చేస్తే దేవుడితో దెబ్బలాడి చావునే రద్దు చేస్తాను. మొదలు పెడితే ధైర్యం వస్తుంది, మొదలు పెట్టనివ్వదు. ధైర్యం వస్తే మొదలు పెట్టగలను, ధైర్యం రాదు. ఇలా తెలుగు సినిమాలో మాటలు పాటలు కూస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా అర్చిన్ని ప్రేమించే ఉంటావు. అదేనని ఏడుపు? స్ఫూర్తి, ప్రేమ పాచిపోయిన పాయసం లాంటిది. అది త్యాగాన్ని కోరుతుందిరా. నరుకుతా, చంపుతా. ఇలా హెవీ డైలాగులు వాడావంటే ఈ పూట వంటంతా నువ్వే చేయాలి. తప్పు నాయనా, ఒక ప్రేమికుడి చేత వంట చేయించడం మహా పాపం రా. నేను ఈ ప్రేమ జయించాలంటే వంట చేయడం తప్ప మరి ఏదైనా మార్గం ఉంటే చెప్పరా స్ఫూర్తి. సమయస్ఫూర్తి, అర్చిన్ లాంటి అమ్మాయి నిన్ను ప్రేమించాలంటే ఊరు వాడ కోడై మేడెక్కి నిన్ను హీరోలా పొగడే అంత గొప్ప పని చేయాలరా. అంతలా పొగడాలంటే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302ని మార్చి తీరాలి. సార్, గొప్ప ఐడియా సార్. ఈ ఐడియా నాకు ఎలా తట్టిందో నాకే అర్థం కావట్లేదు సార్. ఈ దెబ్బతో ఉరిశిక్ష రద్దు, దేశంలో అలజడి, పార్లమెంట్ లో గందరగోళం. ఈ గందరగోళం ఆపి కొంచెం కుదురుగా నిలబడి చెప్పు. అలాగే సార్. నేను ఒక హత్య చేయబోతున్నాను. నువ్వు అర్ధరాత్రి తలుపు తోసుకు లోపలికి వచ్చినప్పుడే అనుకున్నా నీకేదో అయ్యిందని. నిన్ను డాక్టర్ దగ్గరకు భూత వైద్యుడి దగ్గరకు పంపించాలి. సార్, నన్ను అపార్థం చేసుకోకండి. నేను చెప్పేది వినండి ప్లీజ్. సరే చెప్పు. సార్, నేను ఒక శవాన్ని తీసుకుని మళ్ళీ ఇంకోసారి దాన్ని నేను చంపుతాను. లాభం లేదయ్యా, నిన్ను పట్టింది మామూలు దయ్యం కాదు, కాస్మోరా అయి ఉంటుంది. సార్ నేను చెప్పేది వినండి సార్. అది శవం అని, నేను దాన్ని చంపుతున్నట్టుగా నటిస్తున్నానని క్లియర్గా అర్థమయ్యేలాగా మనం ఫొటోస్ తీసి వాటిని మన దగ్గర భద్రపరుచుకుంటాం. పోలీసులకు మాత్రం నేను నిజంగానే హత్య చేసినట్లుగా సాక్ష్యాలు ఆధారాలు కల్పిద్దాం. దాంతో నాకు ఉరి పడుతుంది. రేపే ఉరి అనగా మనం ఆ ఫొటోస్ తీసి బయట పెడతాం. దాంతో నాకు ఊరి రద్దు అయిపోతుంది, నేను బయటపడిపోతాను. బయటపడిన నేను ప్రజల మధ్య నిలబడి, ప్రజలారా, ఒక్కరోజు ఆలస్యం అయ్యి ఉంటే ఏం జరిగేది? ఒక అమాయకుడు ఉరికంబానికి బలైపోయేవాడు. మీ కళ్ళతో మీరే చూస్తున్నారు. ఈ విధంగా ఎన్నో లక్షల మంది, వేల మంది, వందల మంది అమాయకులు ఉరికంబానికి బలైపోతున్నారు. దీనికి పరిష్కారం ఏమిటి? ఉరి రద్దు.
సో వి వాంట్ ఉరి రద్దు, వి వాంట్ ఉరి రద్దు, వి వాంట్ ఉరి రద్దు. ఎలా ఉంది సార్? నీ మొహంలా ఉంది. నువ్వు శవాన్ని తీసుకురావడం, దానికి నేను ఫోటోలు తీయడం, పోలీసు వాళ్ళు వెర్రి పీనుగుల్లా దాన్ని హత్య అనుకోవడం, నీకు ఉరిశిక్ష పడ్డం, ఇదంతా చాలా అవకతవకగా ఉంది. కథల్లో